ఈ వారం అంతా యూ హ్యావ్ టు బి సెన్సిటివ్. మీకు పరిచర్య చేసేవారు ఉంటే వారితో డిమాండింగ్గా కాకుండా అండర్స్టాండింగ్ ఉండండి. వారు ఏదో పొరపాటు చేయొచ్చు, తప్పు చేయొచ్చు. ఐ టెల్ యు వెరీ సింపుల్. నువ్వు హోటల్కి వెళ్తున్నావు, వెయిటర్ లేట్ చేశాడు, ఏ వెయిటర్, కొంతమంది రడిచేస్తా చూడు, అట్లా కాదు. బీ జెంటిల్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వస్తారా? సీ నీ వర్డ్స్. నీకు నిజంగా అగ్రెషన్ వస్తా, కొంచెం ఆకలేస్తుంది భయ్యా, కొంచెం తొందరగా. బీ కైండ్. యు సీ ద వే దే అటెండ్ యూ. ఏ రారా, ఎంతసేపు రా. యు సీ సమ్టైమ్స్ ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లం. షెఫ్ ఆలస్యం చేశాడు, ఈయనెందుకు అసలుతో? యు సీ అగైన్, బీ జెంటిల్. నీకు పరిచర్య చేసే వారికి బీ జెంటిల్, బీ అండర్స్టాండింగ్. అగ్రెషన్ చూపించద్దు, నేను ఇట్లా ఉంటాను అనొద్దు. బీ కేర్ఫుల్. ఉదాహరణ హోటల్ అన్నా, పెట్రోల్ బంక్ పోవచ్చు, బస్ ఎక్కవచ్చు, మెట్రో ఎక్కవచ్చు. బీ జెంటిల్. బానిసలాగా ఉంటామని చెప్పట్లే. పవర్ అండర్ కంట్రోల్, సెల్ఫ్ రెస్పెక్ట్, బట్ జెంటిల్. డు నాట్ అబ్యూజ్ యువర్ సెల్ఫ్. డోంట్ లెట్ ఎనీబడి అబ్యూజ్ యూ. జెంటిల్. కొంతమంది చూడండి, ఏదైనా మాట్లాడితే సర్కాజంగా చూస్తారు తెలుసా. అంటే ఏంట్రా ఏంటి. కొంతమంది తిట్టరంట, ఇట్లా చూస్తారంట. దానికి ఆపోజిట్ ఏమవుతాడు తెలుసా, ఇంకా ట్రిగర్ అవుతాడు. బట్ దెన్ జెంటిల్. ఇట్స్ ఓకే, సారీ, థ్యాంక్ యూ, దట్స్ ఫైన్. బీ జెంటిల్. డోంట్ ట్రిగర్ దెమ్. కామ్ ద సిచ్యువేషన్. నెక్స్ట్, మీతో అందరూ మిమ్మల్ని అగ్రీ చేయాలని యాక్సెప్ట్ చేయొద్దు. మీ ఒపీనియన్స్ అందరూ యాక్సెప్ట్ చేయరు. నువ్వు చెప్పిన దానికన్నా అందరూ ఎస్ అంటారు. నువ్వు చెప్పిన దానికంతా అందరూ కరెక్ట్, సూపర్ అని చెప్పరు. ప్రతి ఒక్కరికి పర్స్పెక్టివ్స్ వేరు. వెన్ సమ్వన్ డజంట్ అగ్రీ విత్ యూ, డు నాట్ ఫోర్స్ యువర్ ఒపీనియన్. ఓకే, బైబిల్లో చూసినప్పుడు రోమన్స్ 14:1 కొన్ని వాక్యాలు కూడా ఇక్కడ నుంచి చూపిస్తాను. రోమన్స్ 14:1 ఒకసారి చూద్దామండి. Be quick, brother. Accept the ones whose faith is weak without quarreling or disputable manner. విశ్వాసం విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనిడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. సంశయములను తీర్చుకుంటానికి వాదనలు పెట్టుకోవద్దు. పర్స్పెక్టివ్స్ ఆర్ పర్స్పెక్టివ్స్. I can't force my perspective on you. But then, don't quarrel. Discuss. Respectful. Gently. సో అందరు నీతో అన్ని చోట్ల అంగీకరించకపోవచ్చేమో, కానీ అందరికి డోంట్ ట్రై టు ప్రూవ్ ద పాయింట్. చెప్పు, విన్నారా, సరే, లేదా వదిలే. టైం ప్రూవ్ చేస్తుంది, టైం చెప్తుంది, టైం తెలియజేస్తుంది. నీ పర్స్పెక్టివ్ ఏదో క్లియర్గా పెట్టుకో. బీ జెంటిల్ ఎనఫ్ టు కన్వే. అర్థమైంది కదా. కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, ముఖ్యంగా తల్లిదండ్రుల బిడ్డల మధ్య, ముఖ్యంగా కొన్నిసార్లు కొన్ని జెంటిల్గా ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం ఉండదు. కానీ కొన్నిసార్లు జెంటిల్ నో ఇస్ ఫైన్, తర్వాత కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయి, ఎందుకు వై యూ సెడ్ దట్ నో. వారికి అప్పుడు అర్థం కాకపోవచ్చు, వారు మనస్పర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు జెంటిల్గా చెప్పినట్లయితే నీ లైన్ దాటరు. వచ్చి ఎందుకు నో చెప్పుకోవాలంటే టైం ఉందా, జెంటిల్గా ఎందుకు నో ఎక్స్ప్లెయిన్ చేయి. బట్ దెన్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసే వరకే. డోంట్ బీ హార్ష్, డోంట్ బీ రూడ్, బికాస్ ఎవ్రీబడి డస్ నాట్ హ్యావ్ ద సేమ్ పర్స్పెక్టివ్. నేను మిమ్మల్ని చూస్తాం వేరు, మీరు నన్ను చూస్తాం వేరు. నేను ఇటు చూసేటప్పుడు కనబడే తప్పులు వేరు, మీరు ఇటు చూసేటప్పుడు కనబడే తప్పులు వేరు. నాట్ బికాస్ ఐఎమ్ దిస్ సైడ్, నాట్ బికాస్ ఐఎమ్ దిస్ సైడ్, ఐఎమ్ దిస్ సైడ్. పర్స్పెక్టివ్ మ్యాటర్స్. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దృష్టి ఉంది, వారున్న స్థితిగతులు వేరు, కాబట్టి దాని తగినట్టుగా బ్రతుకుదాం. నెక్స్ట్ చివరికి చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరన్నా డిస్కరేజ్, లేకపోతే డిప్రెస్, లేకపోతే చెప్పింది చేయిందప్పుడు, అనుకున్నట్టు చేయిందప్పుడు, వారికి చేత కానినప్పుడు, బీ జెంటిల్, డోంట్ బీ జడ్జ్మెంటల్. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా ఏం రానోడు. పుట్టకతో ఎవరికి ఏది రాలే, అందరికి నేర్చుకునే. ఎవరు పుట్టకతో ప్రొఫెషనల్ అయిపోలే. ఎక్కువ తప్పులు చేసినవాడు ప్రొఫెషనల్ అవుతాడు, ఎందుకంటే నేర్చుకుని పైకి వచ్చాడు కాబట్టి. బట్ దెన్ డోంట్ బీ జడ్జ్మెంటల్, బీ జెంటిల్.
ఎందుకంటే మాటలు మరలా ఒకరి జీవితాన్ని నాశనం చేయొచ్చు. నీకు తెలియపోవచ్చు, నీకు ఊత పదల్లాగా ఉండొచ్చేమో, కానీ వారి జీవితాన్ని మొత్తానికి నాశనం చేస్తామని జాగ్రత్త పడు. నువ్వు ఇంటారా, నువ్వు బాగుపడారా అని చెప్పేస్తాం. వాడి జీవితాన్ని, వాడు ఉన్నది చివరి నిరీక్షణ నీ దగ్గరకు వచ్చాడు మీద చేసుకుందాం. డోంట్ బ్రేక్ దెమ్, మేక్ దెమ్, బీ జెంటిల్ విత్ దెమ్. ఎట్లా కాదో, ఎందుకు కాదో చెప్పు. వారిని ఎక్స్పెక్టేషన్ చేయనప్పుడు ఇట్ ఇస్ ఫైన్. పెద్ద ఓవరాక్షన్ చేసేసి ఇది అయిపోయింది అది అయిపోయింది, నో నో నో, బీ జెంటిల్, ఇట్ ఇస్ ఫైన్. ఎందుకంటే దేవుడు మనల్ని చూసినప్పుడు వీఆర్ నెవర్ పర్ఫెక్ట్. ఆర్ వి పర్ఫెక్ట్? ఇస్n't ఇట్ గాడ్ జెంటిల్ విత్ అస్? ఈజ్ ఎ జెంటిల్ గాడ్. నువ్వు ఆయన పెట్టవి, ఆయన ఆత్మ ద్వారా నింపబడ్డావంటే, ఆయన ఆత్మ ద్వారా ఫలిస్తామన్న రుజువు ఉందంటే, బీ జెంటిల్ విత్ ఈచ్ అదర్, బీ జెంటిల్ విత్ ఈచ్ అదర్. దయచేసి తలలు ఉంచుదామండి. తలలు ఉంచి మనం పరీక్షించుకుంటూ దేవునిలో మనం ఎలాగున్నాం,